Belajar cerita mana? ఈ డాక్టర్లు ఇంతేరా, ఫస్ట్ ఆపరేషన్ అంటారు, తర్వాత పేషెంట్ చనిపోయిందని చెప్తారు, తర్వాతకి ఏం చేస్తారు, కిడ్నీలు లివర్లు అమ్మేస్తారు. ఈ డాక్టర్లు నమ్మడానికి లేదురా బాబు. అలా అంటారేంటండి? తన కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. ఇంకా లేట్ అయితే తన ప్రాణాలకే ప్రమాదం. అర్థం చేసుకోండి. ఒప్పుకోండి గారు, డాక్టర్లు అంతలా చెప్తున్నారు కదా, ఇప్పటికే ఆలస్యం అయింది. సరే మేడం, చేయండి. అలాగే నువ్వు వెళ్ళి ఆపరేషన్ రెడీ చేసి. అయిపోయింది. బిడ్డని మాత్రమే కాపాడగలిగాం, తల్లిని కాపాడలేకపోయాం. అంటే నా కూతురు అరే బా, నేను చెప్పినా కదా వీళ్ళ గురించి. వీళ్ళ దందానే ఎంతరా, వీళ్ళు మనసులో నవ్వేసి పేగులు పడేసి పెట్టారా వీళ్ళు. అసలు వీళ్ళలో ఏ ఒక్క నా కొడుకును వదిలిపెట్టొద్దురా. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీ వల్లే కదా లేదండి, మళ్ళీ ఇలా అంటారు.
ఏంటి ఎవరిపైన నువ్వు అలా కుడుతున్నారేంటండి? వాళ్ళని కాదు ఫస్ట్ నిన్ను కొట్టాలి, అంత నీ వల్ల జరిగింది. పోలీసు చూస్తున్నారు, వీళ్ళంతా తర్వాత తెలుద్దాం. మనల్ని కాపాడే వాళ్ళకే ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుంది రా. వీళ్ళకి జరగాల్సిందేరా. ట్రీట్మెంట్ అని, మందులని, రిపోర్ట్లు అని వేలకు వేలు దొబ్బడమే తప్ప మన ప్రాణాలకు ఏమైనా గ్యారంటీ ఉందారా? మేడం, ఇంకో ఎమర్జెన్సీ కేసు వచ్చింది. మనకి ఏమైనా పర్లేదు కానీ ఇంకో ప్రాణం నిలబెట్టడం మనకి ఇప్పుడు ముఖ్యం. వెళ్దాం. పేషెంట్ చంపేస్తున్నారంట కదా, దాంట్లో మీ భాగం ఎంత ఉంది? చంపేసిందంటే ఆర్గన్ ట్రాఫింగ్ చేస్తున్నారంట కదా. ట్రాకింగ్ చేసిన ఆర్గన్స్ సైటిస్ట్ లో చేస్తున్నారంట. మేడం, నా భార్య బిడ్డలు మీ వల్లే క్షేమంగా ఉన్నారు మేడం. పేషెంట్ కండిషన్ పేషెంట్ తీసుకొచ్చిన టైంని బట్టే ఉంటుందే తప్ప డాక్టర్ పైనే ఆధారపడి ఉండదు. ఒకరి వల్ల జరిగిన దుర్ఘటనను దృష్టిలో పెట్టుకొని అందరూ అలానే చేస్తారు. ప్రాణాల కోసం డాక్టర్లే పైసల కోసం ప్రాణాలు తీస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. మా పైన నమ్మకం ఉంచండి. డాక్టర్లవి కూడా ప్రాణాలే. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఎమర్జెన్సీలో ఎవరైనా రోడ్ మీద పడిపోయినప్పుడు వాళ్ళను సేఫ్ ప్లేస్ తీసుకెళ్లి అక్కడ పోలీసే ఉండొచ్చు, ప్రజలే ఉండొచ్చు, ఇంకా ఎవరైనా ఉండొచ్చు. ఆ సిపిఆర్ అనేది ఎలా చేయాలి, ఆ ఎమర్జెన్సీలో సిపిఆర్ ఎలా చేయాలనేది ఇప్పుడు మా వైద్య విద్యార్థులు చేసి మీకు చూపిస్తారు. ఇది భారతదేశం అంతటా అన్ని మెడికల్ కాలేజీలలో ఇప్పుడు ఈ సిపిఆర్ అనేది భారతదేశం అంతటా చేయాలని చేస్తున్నారు. కాబట్టి మేము మెడికల్ కాలేజీలో కేవలం పేషెంట్లను చూడడం అనేది కాకుండా, ఆ వైద్య విద్యార్థులు వైద్యం నేర్చుకోవడం అనేది కాకుండా సమాజంలో ప్రజలందరికీ ఈ సిపిఆర్ పట్ల అవగాహన కలిగించాలి, ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాము. కొంచెము ఈ ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది జరిగినా, మా ట్రాఫిక్ పోలీస్ సోదరులకు ఏమైనా ఇబ్బంది జరిగినా మా తరఫున మీ అందరికి క్షమాపణ కోరుతూ, ఒక్కసారి ఈ సిపిఆర్ మన మీడియా వాళ్ళు కూడా ఇది కరెక్ట్ గా కవర్ చేసి ఈ రోజు ప్రజలందరికీ ఈ సిపిఆర్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, ఎమర్జెన్సీలో మన చాలా మంది ప్రాణాలను నిలిపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళే కాకుండా ఈ ప్రోగ్రామ్ చూసే మన ఈ ఛానళ్ల నుంచి చూసే మన ప్రేక్షకులందరూ కూడా ఈ సిపిఆర్ ఈ రోజు తెలుసుకోవాలని కోరుతున్నామండి. బేసిక్ లైఫ్ స్కిల్ అనేది నేర్చుకోవాలి. సో మీకు అక్క ఎవరైనా పెద్దవాళ్ళు కానీ సడన్ గా స్పృహ తప్పి పడిపోయారనుకో, వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే మొదటి సేఫ్టీ ముందు ఏం అంటే ఇంకా పేషెంట్ పెట్టిందని జాగ్రత్తగా ఉంచండి. సెకండ్, మీరు ట్యాప్ ఆన్ షోల్డర్ ఆర్ యూ ఓకే అని చెప్పాలి. ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు అనుకోండి, వెంటనే 108 అంబులెన్స్ కి కాల్ చేసి చెప్పాలి మీకు. దాని తర్వాత క్యారోటిడ్ పల్స్ అంటే నెక్ దగ్గర పల్స్ వస్తుందా లేదా అని చూడాలి. ఒకవేళ పల్స్ రాలనుకో ఇమ్మీడియట్ గా మీరు సిపిఆర్ ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. ఇది ఎలా చేస్తారంటే 2 చేతులు ఇలా ఇంటర్లాకింగ్ చేసి మీ మోచి బ్రెయిన్ చూసుకొని కంప్రెషన్స్ అనేది, కంప్రెషన్స్ అంటే ఇప్పుడు విద్యార్థి చేస్తున్నాయి 1 నిమిషంలో 100 నుంచి 120 కంప్రెషన్స్ ఇస్తూ ఉన్నారనమాట. ఆగకుండా అనేది మళ్ళా మీదికి వచ్చే వరకు రికాయిల్స్ అనేది వస్తూ చేయాలి. దాని తర్వాత ముక్కు మూసేసి మీరు నోటితో శ్వాస వేయాలి. ఇది
ఇట్లా నిమిషానికి 30:2 అంటే మొబైల్ టెంపరేచర్ ఇంకా 2 సార్లు శ్వాస చేయాలి. ఇది మీరు అంబులెన్స్ వచ్చేంత వరకు చేయాలి. గుర్తు పెట్టుకోండి, ఇది ఓన్లీ అంటే చేయాలన్నమాట. ఎవరికైతే హార్ట్ బీట్ లేదా మేల్కొని ఉన్నారో వాళ్ళ మీద సిపిఆర్ చేయకూడదు. ధన్యవాదాలు.
झुकेगा ये सर जान लेके किस्मत बांटे हैं राहों में कांटे हैं रोके रुको दिला में उठो हजारों में आग है जितनी है लहू खो देता मेरा इतने को मैं फिर भी खाक सारों पल्लार के
హలో మ్యామ్, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది, అర్జెంట్గా రండి. పేషెంట్ ఎక్కడ? పేషెంట్ చెప్పుకోవట్లేదు. సరే కదా, వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఈ డాక్టర్లు ఇంతేరా, ఫస్ట్ ఆపరేషన్ అంటారు, తర్వాత పేషెంట్ చనిపోయిందని చెప్తారు, తర్వాత ఏం చేస్తారు, కిడ్నీలు లివర్లు అమ్మేస్తారు. ఈ డాక్టర్లు నమ్మడానికి లేదురా బాబు. అలా అంటారేంటండి? తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ఇంకా లేట్ అయితే తన ప్రాణాలకే ప్రమాదం. అర్థం చేసుకోండి. ఒప్పుకోండి అల్లుడు గారు, డాక్టర్లు అంతలా చెప్తున్నారు కదా, ఇప్పటికే ఆలస్యం అయింది. సరే మేడం, చేయండి. అలాగే నువ్వు వెళ్ళి ఆపరేషన్కి రెడీ చేసావు. చాలా ఆలస్యం అయిపోయాను. బిడ్డని మాత్రమే కాపాడగలిగాను, తల్లిని కాపాడలేకపోయాను. అంటే నాకు అమ్మా, నాకు చచ్చిపోయిందమ్మా. అరే బాబా, నేను చెప్పినా కదా వీళ్ళ గురించి, వీళ్ళ దందానే ఇస్తారా, వీళ్ళు మనుషులంటే పేరు మడకేస్తుంటారా వీళ్ళు. అసలు వీళ్ళలో ఏ ఒక్క నా కొడుకులు వదిలిపెట్టదురా. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? మీ వాళ్ళే కదా లేదండి, మమ్మల్ని ఎలా అంటారు? ఏంటి ఎవరిపైన నువ్వు వాళ్ళని కదా ఫస్ట్ నిండి కొట్టాలి, అంటే నీ వల్ల జరిగింది. పోలీసు చూస్తున్నారు, వీళ్ళంతా తర్వాత జరుగుతాం. పదండ్రా. మనల్ని కాపాడే వాళ్ళకి ఇలా జరగడం చాలా బాధ అనిపిస్తుందిరా. వీళ్ళకి జరగాల్సిందేరా. ట్రీట్మెంట్ అని, మందులని, రిపోర్ట్లని వేలకు వేలు దొబ్బడమే తప్ప మన ప్రాణాలకి ఏమైనా గ్యారంటీ ఉందా రా? ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. మనకి ఏమైనా పర్లేదు కానీ ఇంకో ప్రాణం నిలబెట్టడం మనకి ఇప్పుడు ముఖ్యం. వెళ్దాం పద. పేషెంట్ చంపేస్తున్నారంట కదా, దాంట్లో మీ భాగం ఎంత ఉంది? చంపేసిందా ఆర్గన్ ట్రాఫింగ్ చేస్తున్నారంట కదా. ట్రాకింగ్ చేసిన ఆర్గన్స్ తో సైడ్ బిజినెస్ చేస్తున్నారంట. మేడం, మా భార్య బిడ్డలు మీ వల్ల పేషెంట్ చదవడం, వెతకడం అనేది పేషెంట్ సివియారిటీ, పేషెంట్ కండిషన్, పేషెంట్ తీసుకొచ్చిన టైంని బట్టే ఉంటుందే తప్ప డాక్టర్ పైనే ఆధారపడి ఉండదు. ఒకరి వల్ల జరిగిన దుర్ఘటనని దృష్టిలో పెట్టుకొని అందరూ అలానే చేస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. ప్రాణాలు పోసే డాక్టర్లే పైసల కోసం ప్రాణాలు తీస్తారు అనుకోవడం కరెక్ట్ కాదు. మా పైన నమ్మకం ఉంచండి, డాక్టర్లకు కూడా ప్రాణాలే. So, according to the instructions of central government, we are conducting CPR awareness program. భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మనము CPR అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మా వైద్య విద్యార్థులు CPR అనేది ఎలా చేయాలి, ఏ పరిస్థితుల్లో చేయాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మన మీడియా ముఖంగా
మన నిజామాబాద్ మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ సిపిఆర్ అంటే ఎందుకు తెలుసుకోవాలని ఈ కార్యక్రమం అనేది అంటే ఫ్లాష్ మాబ్లో భాగంగా అంటే వైద్య విద్యార్థులు కానీ మా డాక్టర్లు కానీ ఏదో కమర్షియల్ లేకపోతే డబ్బుల కోసమే చేస్తారు ఇవన్నీ పనులని కాకుండా సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో కాలేజ్ ఫెస్టివల్ సందర్భంగా మా వైద్య విద్యార్థులందరూ ఈరోజు చక్కని మెసేజ్ ప్రజలందరికీ చక్కని మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నాము. మా మెడికల్ స్టూడెంట్స్తో పాటు ప్రభుత్వ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. సో ముందుగా పడిపోయి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వే అనుకుందాం, ఇది రోడ్డు మధ్యలో ఒక పేషెంట్ ఇలా పడిపోయి ఉన్నాడు. పడిపోయిన తర్వాత బాగున్నారా అది ఓకే. సో దెన్ టేక్ టు ద సేఫ్టీ ప్లేస్ ఫ్రమ్ ద రోడ్, జస్ట్ సైడ్కి తీసుకెళ్ళాలి. రోడ్డు మీదే చేస్తే ఏమవుతుందంటే ఇంకొక లారొచ్చి కొట్టేస్తే ఈ సిపిఆర్ చేస్తున్న అతనికి ఇంకొక సిపిఆర్ వేయడానికి ఇంకొక రావాలి. సో ఆ పరిస్థితి రావద్దనంటే సేఫ్టీగా రోడ్డు పక్కకు తీసుకెళ్ళి తర్వాత ఎమర్జెన్సీ నంబర్ 108 నెంబర్కి కాల్ చేయాలి. ఎమర్జెన్సీ 109 నెంబర్ కాల్ చేసిన తర్వాత ఒక్కసారి పల్స్ చెక్ చేయాలి. 2 ఫింగర్స్తో చెక్ చేయి. ఇక్కడ మనకు మెడ భాగంలో కొంచెం ముందుకు ఇలా పట్టుకున్నట్లయితే బతికున్న పేషెంట్లనేమో తమ్ముతో చూస్తాము, ఇలా చనిపోయే అవకాశం ఉన్న పేషెంట్లను 2 ఫింగర్స్తో ఇలా చూస్తామన్నమాట. సో ఆ అబ్బాయి చూస్తున్నట్టుగా చూసి అక్కడ మనకు పల్స్ అనేది తెలుస్తలేదనంటే ఇమ్మీడియట్గా కుడి చేతి వాటం రైట్ హ్యాండెడ్ కుడి చేతి వాటం అయితే ఈ పార్ట్ని అక్కడ చెస్ట్ మధ్య భాగంలో ఫింగర్స్ టచ్ చేయకూడదు, ఫింగర్స్ టచ్ చేయదు, ఓన్లీ ఈ భాగం టచ్ చేయాలి. సో అలా ఫింగర్స్ మొత్తం ఇలా ఫిక్స్ చేసేసి 30 టైమ్స్ 30 సార్లు చేయాలి. 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ముక్కు మూసేసి చేసేసుకొని 2 టైమ్స్ అంటే 2 సార్లు శ్వాస ఇవ్వాలి. అలా 2 సార్లు శ్వాస ఇచ్చి మళ్ళీ సిపిఆర్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ సిపిఆర్ మళ్ళీ 30 సార్లు. ఇలా ఎంతసేపు చేయాలంటే మళ్ళీ ఎమర్జెన్సీగా అంబులెన్స్ వచ్చేటంత వరకు ఇలా సిపిఆర్ చేస్తూనే ఉండాలి, మధ్యలో ఆపడానికి లేదు. ఎమర్జెన్సీగా అంబులెన్స్ వచ్చేటంత వరకు ఈ సిపిఆర్ అనేది ఆపేయకుండా అట్లా 30 సార్లు చేసి మళ్ళీ 2 శ్వాస ఇవ్వాలి. ముక్కు మూసేసి ఆ నోటిలోకి శ్వాస 2 సార్లు ఇవ్వాలి. మళ్ళీ 30 సార్లు మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఎడమ వైపు కాకుండా కుడివైపు కాకుండా మధ్య భాగంలో మాత్రమే చేయాలి. చాలా మంది ఏమనుకుంటారంటే హార్ట్ ఎడమవైపు ఉంటుంది కదా, ఎడమవైపు చేయాలేమో అనుకుంటారు సిపిఆర్. అలా కాదు, సెంటర్లోనే చేయాలి, సెంటర్లోనే సిపిఆర్ చేయాలి. సరేనా? నిమిషానికి 100 నుంచి 120 సార్లు చెస్ట్ కంప్రెషన్ చేయాలి. అంటే ఆ ఛాతి మీద ఆ ఒత్తిడి అనేది నిమిషానికి 100 నుంచి దాదాపుగా 120 సార్లు చేయాలి. అంటే సెకండ్కి 2 సార్లు. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 1, 2, 3, 4 మళ్ళీ ఇప్పుడు చేస్తాము. యూ స్టార్ట్ ఇట్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. టేక్ టు ద సెంటర్ ఆఫ్ ది రోడ్. సో దిస్ ఇస్ ద హైవే. మళ్ళీ ఒకసారి చూడండి అందరూ. సో సడన్గా ఒక వ్యక్తి వచ్చి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆర్ యూ ఓకే, మీరు బాగున్నారా అని అడుగుతున్నాడు. సో ఏమి రెస్పాన్స్ లేదు. సేఫ్టీ ప్లేస్లోకి తీసుకెళ్తున్నాడు. పల్స్ ఒకసారి చెక్ 108 కాల్ 108 కాల్ 108 ఎమర్జెన్సీ కాల్ చేశాడు. పల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాడు 2 వేళ్లతోటి. దెన్ సో ఏమి రెస్పాన్స్ లేదు కాబట్టి సెంటర్లో కేవలం ఈ భాగాన్ని మాత్రమే చేస్తూ దాదాపుగా 2 అంగుళాలు అంటే 5 సెంటీమీటర్ల డెప్త్లోకి వెళ్ళనిచ్చి పైకి లేవనివ్వాలి. 2 అంగుళాలు లేదా 5 సెంటీమీటర్లు లోపలికి వెళ్తూ పైకి రావాలి. 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. నోస్ క్లోజ్ చేయాలి. మౌత్ నుంచి మౌత్కి
2 సార్లు ఇవ్వాలి. మౌత్ నుంచి మౌత్ డైరెక్ట్గా పెట్టడం అంటే మనకు డైరెక్ట్గా అక్కడ అలా చేయడం ఇబ్బంది అనిపిస్తే ఏదైనా ఖర్చుతో కానీ ఏదైనా చేయొచ్చు. ఓకేనా? సో రైట్. ఇలా నిమిషానికి 100 నుంచి 120 సార్లు అలా చెస్ట్ కంప్రెషన్ చేస్తూ ఉండాలి. అంటే 30 + 2 32 అవ్వాలనంటే నిమిషానికి దాదాపుగా 100 నుంచి 120 సార్లు అవుతాయి. సో ఇలా చేయాలి. నంబర్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? 32. జనరల్ పబ్లిక్ ఎవరున్నారు? 32 ఎలా గుర్తు? ఎన్ని పళ్ళు రాలుతాయి అంటారు మామూలుగా? 32 పళ్ళు రాలుతాయి. అంతేనా? ఒక్కసారి దవడ మీకలు వీక్తినంటే 32 పళ్ళు రాలుతాయి అంటారు. 30 నంబరు 2 నంబరు 32 పళ్ళు గుర్తుంటే నంబర్ గుర్తుంటుంది. 30 సార్లు నొక్కాలా, 2 సార్లు శ్వాస ఇవ్వాలి. జనరల్ పబ్లిక్ ఎవరున్నా 32 పళ్ళు గుర్తుపెట్టుకోండి. 30 సార్లు నొక్కాలి, 2 సార్లు శ్వాస ఇవ్వాలి. ఎవరైనా సరే జనరల్ పబ్లిక్ ఇక్కడ ఉన్న వాళ్ళు. కాబట్టి అలా 30 సార్లు నొక్కడం, 2 సార్లు శ్వాస ఇవ్వడం. ఇది సిపిఆర్. కేంద్ర ప్రభుత్వము డాక్టర్లే ప్రాణాలు పోయడం కాకుండా సాధారణ ప్రజలు కూడా ఎవరైనా ఇట్లా పడిపోతే ఆ ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది కూడా ఎక్కడ అవకాశం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఇట్లాంటి సేవ చేయాలని 140 కోట్ల ప్రజలందరికీ మన భారత ప్రధానమంత్రి గారు అవకాశం ఇచ్చారు. ఈ వారం లోపల అందరూ దీన్ని ట్రైనింగ్ తీసుకొని సిపిఆర్ కార్యక్రమం చేయాలని, ఇంత చక్కగా మా వైద్య విద్యార్థులందరూ ఫ్లాష్ మాబ్లో భాగంగా ఈ సమాజ సేవలో భాగంగా ఈ కార్యక్రమం చేసినందుకు వైస్ ప్రిన్సిపాల్గా మా మెడికల్ కాలేజ్ తరఫున మా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ మన ఇంక్లూడింగ్ సర్స్ అండ్ మేడమ్స్ ఆల్సో. ఇంత అద్భుతమైన ఫ్లాష్ మాబ్, మా డాన్స్ మెయిన్ రీజన్ మా అమృత్ మాస్టర్, మెయిన్ మాస్టర్. మా చాలా కష్టపడ్డారు మా కోసము. ఇంత అద్భుతమైన డ్యాన్స్ మాకు కూడా చాలా నచ్చింది. అందరు కూడా స్లో మోషన్స్ అవన్నీ చాలా నచ్చినాయి. విత్ ఫ్లాష్ మాబ్ ఆల్సో అవర్ మెయిన్ మోటివ్ ఈస్ టు గివ్ ఏ గుడ్ మెసేజ్ మెడికల్కి సంబంధించింది. సార్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మా ఫ్లాష్ మాబ్ మెసేజ్ కోసం కూడా. మై స్పెషల్ థ్యాంక్స్ టు జే తిరుపతిరావు సార్, వైస్ ప్రిన్సిపల్, అండ్ ఎవ్రీవన్, సర్స్ అండ్ మేడమ్స్, టు కేవీఎల్ ఫర్ ఎంకరేజింగ్ హస్ అండ్ గివింగ్ ఏ గుడ్ మెడికల్ మెసేజ్ టు ఎవ్రీవన్. ఈ మెసేజ్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.